నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. ఎర్రకోటలో పేరొందిన బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ సుదీర్ఘ పాలనకు చర్మగీతం పాడుతూ కాషాయ జెండా రెపరెపలాడింది. ఈ విజయం కేవలం ఒక రాష్ట్రానికి పరిమితం కాదు, ఇది ఢిల్లీ పీఠం నుంచి గల్లీ రాజకీయాల వరకు ఒక కొత్త శక్తిని నింపింది. ఇప్పుడు కమలనాథుల చూపు తెలంగాణ వైపు మళ్లింది. బెంగాల్లో పండిన పంటను తెలంగాణలో కూడా సాగు చేయాలని బీజేపీ వ్యూహాలకు పదును పెడుతోంది. ఇంతకు ప్రధాని మోదీ వేసిన స్కెచ్ ఏంటి? లెట్స్ వాచ్. ఎర్రకోటగా పేరు పొందిన బెంగాల్ గడ్డపై కాషాయ జెండా రెపరెపలాడటం భారత రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. తృణమూల్ కంచుకోటను బద్దలు కొట్టిన ఉత్సాహంతో బీజేపీ జాతీయ నాయకత్వం ఇప్పుడు దక్షిణాది వైపు అడుగులు వేస్తోంది. తెలంగాణ గడ్డపై అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా సరికొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. ఒకప్పుడు అసాధ్యం అనుకున్న చోట సుసాధ్యం చేసి చూపిన ధైర్యం కమలనాథుల్లో కనిపిస్తోంది. చెట్టు ముదిరితే గాలికి ఊగుతుంది, కానీ చేవ ఉంటేనే నిలబడుతుంది అన్నట్లుగా బలమైన పునాదులు వేయడానికి సిద్ధమవుతోంది. 2023లో 8 స్థానాలకే పరిమితమైన ఆ పరాజయాన్ని పాఠంగా మార్చుకుని ముందుకు సాగుతోంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ఢిల్లీ పెద్దలు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. బెంగాల్ తరహా పోరాట పటిమను ఇక్కడ ప్రదర్శించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో సమూల మార్పులు వస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో పాగా వేయాలంటే కేవలం నినాదాలు సరిపోవని బీజేపీ నాయకత్వం బలంగా నమ్ముతోంది. అందుకే కుల ప్రాతిపదికన ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు బహుముఖ వ్యూహాలను అమలు చేస్తోంది. ముఖ్యంగా బీసీ, దళిత వర్గాలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసింది. మున్నూరు కాపు వంటి బలమైన సామాజిక వర్గాలకు రాజకీయ పీఠం వేయడం ద్వారా తమ ఉద్దేశాన్ని చాటుతోంది. ఇల్లు గెలిచి రచ్చ గెలవాలి అన్న సామెతను గుర్తు చేస్తూ ముందుగా వర్గాల వారీగా పట్టు సాధించాలని చూస్తోంది. పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో నాయకత్వ మార్పులకు కూడా వెనుకాడటం లేదు. కేంద్ర మంత్రుల పర్యటనలు పెంచి ప్రజల్లో భరోసా కల్పించే ప్రయత్నం చేస్తోంది. సంస్థాగత పటిష్టతే విజయానికి సోపానమని నమ్మి అడుగులు వేస్తోంది. ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడమే బీజేపీ తక్షణ కర్తవ్యంగా కనిపిస్తోంది. ఉత్తర తెలంగాణలో ఇప్పటికే పట్టున్న బీజేపీ ఇప్పుడు దక్షిణ తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ విస్తరణకు అడ్డంకిగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ పాగా వేసేందుకు వ్యూహాలు మారుస్తోంది. క్షేత్రస్థాయిలో కార్యకర్తలను సమన్వయం చేసేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తోంది. ఎక్కడైతే పార్టీకి ఓట్లు తక్కువగా ఉన్నాయో అక్కడ ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. దూరపు కొండలు నునుపు అన్న చందంగా కాకుండా క్షేత్రస్థాయి వాస్తవాలను గ్రహించి పనిచేస్తోంది. కేంద్ర పథకాలను ఇంటింటికి తీసుకెళ్లడం ద్వారా ప్రజల మద్దతు కూడగట్టాలని భావిస్తోంది. పార్టీ ప్రతిష్టను పెంచేందుకు జాతీయ నేతలు కూడా తరచుగా పర్యటించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైన సానుకూల పవనాలు వీచేలా బీజేపీ పావులు కదుపుతోంది. అసాధ్యమైన విజయాలను సుసాధ్యం చేయడమే తమ నైజమని నిరూపించేందుకు సిద్ధమవుతోంది. ఎన్నికల యుద్ధంలో గెలవాలంటే బూత్ స్థాయి కమిటీలే కీలకమని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. అందుకే గల్లీ నుంచి ఢిల్లీ వరకు నాయకత్వాన్ని ఏకం చేసి రోడ్ మ్యాప్ను సిద్ధం చేసింది. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద తమ బలాన్ని పెంచుకునేందుకు పన్నా ప్రముఖ్ తరహా ప్రయోగాలు చేస్తోంది. చినుకు చినుకు పడితేనే చెరువు నిండుతుంది అన్నట్లుగా ప్రతి ఓటును కీలకంగా భావిస్తూ ముందుకెళ్తోంది. కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు పార్టీ అగ్రనేతలు నేరుగా వారితో సంభాషిస్తున్నారు. మోర్చాలను క్రియాశీలం చేసి నిరంతరం ప్రజల్లో ఉండేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో అనుసరించిన మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ను ఇక్కడ కూడా అమలు చేయబోతున్నారు. ఎక్కడా పొరపాట్లకు తావు లేకుండా పక్కా ప్రణాళికతో బీజేపీ అడుగులు వేస్తోంది. రానున్న కాలంలో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణను తమ తదుపరి లక్ష్యంగా ప్రకటించిన బీజేపీ ఇక్కడ పర్యవేక్షణను ముమ్మరం చేసింది. ప్రధాని మోదీ, అమిత్ షా వంటి దిగ్గజాలు రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా అధికార పార్టీలపై విమర్శల దాడిని పెంచుతున్నారు. రాముడి వంటి రాజు ఉన్న లక్ష్మణుడి వంటి తమ్ముడు ఉండాలి అన్నట్లుగా కేంద్రానికి తగ్గట్లుగా రాష్ట్ర నేతలను సిద్ధం చేస్తున్నారు. సమన్వయ లోపం లేకుండా ఉండేందుకు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తూ ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటున్నారు.
చేసుకుంటున్నారు. బెంగాల్ విజయం ఇచ్చిన ఆత్మవిశ్వాసం తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తోంది. రాజకీయ విశ్లేషకులు కూడా బీజేపీ వేస్తున్న ఎత్తుగడలను నిశితంగా గమనిస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో మునుపెన్నడూ లేని విధంగా నూతనోత్సాహం ఉరకలేస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీయే అని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇతర పార్టీల వైఫల్యాలను ఎండగడుతూ తమ విధానాలను చాటి చెప్తున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే అభివృద్ధి సాధ్యమని ప్రచారం ముమ్మరం చేశారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్న సామెతలా ప్రజల మనసు గెలుచుకునే మాటలతో చేరువవుతున్నారు. విపక్షాల విమర్శలను తిప్పికొడుతూ తమ బలాన్ని ప్రదర్శిస్తున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరని నిరూపిస్తూ కొత్త చేరికలను ప్రోత్సహిస్తున్నారు. బలమైన నాయకత్వం ఉన్న పార్టీగా తమను తాము ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. తెలంగాణ రాజకీయ యవనికపై కొత్త చరిత్ర రాస్తామని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సవాలును అవకాశంగా మార్చుకునే పనిలో వారు నిమగ్నమయ్యారు. బెంగాల్ యుద్ధం నేర్పిన పాఠాలతో తెలంగాణలో సరికొత్త పోరాట పటిమను ప్రదర్శిస్తున్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనకడుగు వేయకూడదని నిర్ణయించుకున్నారు. వీధి పోరాటాల నుంచి సోషల్ మీడియా ప్రచారం వరకు అన్నింటా దూసుకుపోతున్నారు. యువతను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు ప్రత్యేక విభాగాలు పనిచేస్తున్నాయి. ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తూ ప్రజల మద్దతు పొందుతున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ విస్తరణే లక్ష్యంగా ప్రభుత్వ నమోదు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నాయకత్వ మార్పులు, కొత్త బాధ్యతలు పార్టీలో జోష్ నింపాయి. బీజేపీ అంటే కేవలం ఒక పార్టీ కాదు, అదొక ఆలోచన విధానమని ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో కమల వికాసం తథ్యమని ధీమాగా ఉన్నారు. రాష్ట్రంలో వరుస పర్యటనలతో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు జాతీయ నేతలు. ప్రధాని బహిరంగ సభలు ప్రజల్లో బలమైన ముద్ర వేస్తాయని నమ్ముతున్నారు. కేంద్ర మంత్రులు ప్రతి జిల్లాను చుట్టేస్తూ స్థానిక సమస్యలను తెలుసుకుంటున్నారు. పార్టీ రోడ్ మ్యాప్ను ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మార్చుతున్నారు. నాయకుల మధ్య సమన్వయం పెంచేందుకు వర్క్షాప్లు నిర్వహిస్తున్నారు. కార్యకర్తల ధైర్యాన్ని పెంచేలా అగ్రనేతల ప్రసంగాలు సాగుతున్నాయి. తెలంగాణ సెంటిమెంట్ను కూడా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి బలమైన నేతలను ఆహ్వానిస్తూ పార్టీని బలోపేతం చేస్తున్నారు. రాబోయే కాలం తమదేనన్న సంకేతాలను స్పష్టంగా పంపిస్తున్నారు. అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుని బీజేపీ ఇప్పుడు అంతిమ పోరుకు సిద్ధమవుతోంది. బెంగాల్ ఫలితమిచ్చిన ఊపుతో తెలంగాణలోనూ అద్భుతాలు చేయాలని చూస్తోంది. 8 సీట్ల నుంచి అధికార పీఠం వరకు ప్రయాణం కష్టమైన, అసాధ్యం కాదని నమ్ముతోంది. ఓటరు నాడిని పట్టుకోవడంలో తమకు తామే సాటి అని నిరూపిస్తున్నారు. రాజకీయ చదరంగంలో ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థులను ఆశ్చర్యపరుస్తున్నారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్న చందంగా నిరంతర శ్రమతో ఫలితం సాధించాలనుకుంటున్నారు. బీజేపీ తెలంగాణ ప్రస్థానం ఇప్పుడు కీలక మలుపులో ఉంది. రానున్న ఎన్నికలు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి. కమలం పార్టీ విజయం ఖాయమని ఆ పార్టీ శ్రేణులు విశ్వాసంతో ఉన్నాయి. తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగిరే రోజు దగ్గరలోనే ఉందని భావిస్తున్నారు. సమయం చూసి దెబ్బ కొట్టాలి, అప్పుడే విజయం తలుపు తడుతుంది అన్నట్లు బీజేపీ వ్యూహం రచిస్తోంది. బెంగాల్ జోష్తో తెలంగాణ గడ్డపై కమలాన్ని వికసింపజేయాలన్నదే బీజేపీ లక్ష్యం. 2023లో 8 సీట్లు మాత్రమే వచ్చినప్పటికీ ఇప్పుడు ఆ సంఖ్యను మ్యాజిక్ ఫిగర్కు చేర్చాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో సాధ్యమైన మార్పు తెలంగాణలో కూడా సాధ్యమేనా? కమలనాథుల వ్యూహాలు కేసీఆర్ లేదా రేవంత్ రెడ్డి వ్యూహాలను తట్టుకోగలవా అనేది వేచి చూడాలి.